మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లాలో పార్థి గ్యాంగ్ ముఠా కలకలం రేపుతుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర నిత్యం ఏదో ఒక అరాచకాలు సృష్టిస్తూ ముఖ్యంగా జాతీయ రహదారులపైన నల్గొండ జిల్లా సమీపంలో ఉన్న అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి ఏదైతే ఉందో నార్కట్పల్లి సమీపంలో పార్థి గ్యాంగ్ ఆగి ఉన్న వాహనాల టార్గెట్గా చేసుకొని అందులో ఉన్న డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, లేదంటే ఎవరైనా ఇతర ప్రాంత ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళేవారు ఎవరైనా అలసిపోయి కార్లు పక్క కాపి కనుక ఏదైతే ట్రక్ లేబైస్ ఉంటాయి అంటే హైవేల పైన పార్కింగ్ చేసుకొని రెస్ట్ తీసుకునేందుకు కొన్ని స్థలాలు ఉంటాయి, కొన్ని ప్రదేశాలు ఉంటాయి. సో అక్కడ ఏదైతే కార్లు ఉంటాయో వాటిని టార్గెట్ చేసి వాటిపైన ఏకకాలంలో దాడి చేసి ఈ పార్థి గ్యాంగ్, పోలీసులు అయితే పార్థి గ్యాంగ్ అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం మహారాష్ట్ర, పూణే ప్రాంతాలకు చెందిన గ్యాంగులు ఇవన్నీ. ఈ గ్యాంగులో కనీసం 6 నుంచి 8 మంది, 10 మంది ఉంటారు. వీరంతా కూడా ఒక టాటా ఏసీ లేదంటే బొలేరో లాంటి వాహనాలను పెట్టుకొని వాటిలో సంచరిస్తూ ఉంటారు అర్ధరాత్రి సమయంలో. వీరంతా డే టైంలో మొత్తం రెక్కి నిర్వహిస్తుంటారు. ఎక్కడెక్కడ పార్కింగ్ చేసే వాహనాలు, పార్కింగ్ చేసే స్థలాలు ఉంటాయి, ట్రక్ లేబైస్ ఎక్కడైతే ఉంటాయో ఎక్కువగా జనసంచారం ఉండి కొంత దూరంలో ఏవైతే కార్లు పార్కింగ్ చేసి రెస్ట్ తీసుకునే ఆ స్థలాలు ఉంటాయో వాటిని టార్గెట్గా చేసుకొని మాత్రమే వీరు దాడులు చేస్తుంటారు. ఎక్కడ కూడా పార్కింగ్ చేసిన కారులో రెస్ట్ తీసుకునే వారిని టార్గెట్ చేసి వారిపైన దాడి చేసి ఆభరణాలు, నగదు, అవసరమైతే వారిని కొట్టడం, దాడి చేసి దాడిలో మనం రీసెంట్గా కనుక చూస్తే కట్టంగూరు సమీపంలో ఉన్న ఎరసానిగూడెం వద్ద ఒక టాటా ఏసీ వాహనం పక్కకు పెట్టుకొని డ్రైవర్ నిద్రిస్తున్న సమయంలో అతనిపై అటాక్ చేశారు. సో ఆ అటాక్లో తన దగ్గర ఉన్న నగదు 10,000 అపహరించేందుకు ప్రయత్నం చేయడంతో ఆ డ్రైవర్ కూడా వారితో పాటు వీరోచితంగా పోరాడి తీవ్ర గాయాల పాలై మృతి చెందిన సంఘటన కూడా నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. సో ఈ కేసు నుంచే పోలీసులు హైవే పైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు కొత్తగా వచ్చిన శరత్ చంద్ర పవర్ ఎస్పీ కూడా దీనిపైన దృష్టి సారించారు. కేవలం మొన్నటి వరకు ఎన్ని రోజులు అంటే ఇప్పటివరకు పూర్తిగా గంజాయి పట్టుకోవడం లేదంటే గంజాయిని తగలబెట్టడం మీదనే పోలీస్ శాఖ కూడా దృష్టి సారించిందనే కొన్ని ఆరోపణలు ఉండే. కానీ తాజాగా కొత్త ఎస్పీ రావడం, ఈ కొత్త కేసును ఛేదించడంతో కొంత పోలీస్ శాఖలో ఒక్కసారిగా కదలికలు మొదలైనాయని చెప్పొచ్చు. ఓవైపు ప్రజలు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఒక్కసారిగా హైదరాబాద్ అంటే ఈ నేషనల్ హైవే పైన అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి ఏదైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి NH65 ఉందో ఈ 65 జాతీయ రహదారి పైన రాత్రి పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ హత్య కేసుకు సంబంధించి ఒక కేసు, మరొకటి రీసెంట్గా చిట్యాల సమీపంలో, నార్కట్పల్లి సమీపంలో కూడా ఒక ఆగి ఉన్న కారుని టార్గెట్ చేసి దానిపైన దాడి చేసి అక్కడున్న అందులో ఉన్న నగదును, బంగారు నగదును అపహరించారు. సో ఈ 2 కేసులను పెద్ద ఎత్తున ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఈ గ్యాంగ్ను పట్టుకోవాలి, గ్యాంగు ముఠా గుట్టు రట్టు చేయాలని చెప్పి జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏదైతే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రాత్రి గస్తీ నిర్వహిస్తుంటే అనుమానాస్పదమైన టాటా ఏసీ వాహనం పోలీసుల కంటపడింది. సో ఈ వాహనం ఏంటి అనే వారు ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి దాదాపు అంటే చిట్యాల నుంచి వెంబడిస్తూ దాన్ని పెద్దంబర్పేట, హైదరాబాద్ సమీపంలోని పెద్దంబర్పేటకు వెళ్ళిన తర్వాత అక్కడ పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అలర్ట్ అయిన పార్థి గ్యాంగ్ ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు టాటా ఏసీలో 7 ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దాదాపు 4 పోలీసులు పట్టుకున్నారు. ఈ పట్టుకునే దానికంటే ముందే ఏదైతే సిసిఎస్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, అటు రాచకొండ పోలీసులు కూడా వీరంతా సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో వాళ్ళు కత్తులతోటి పోలీసులపైన అటాక్ చేసే ప్రయత్నం అయితే పార్థి గ్యాంగ్ ముఠా సభ్యులు చేసినట్లుగా మనకు పోలీస్ శాఖ నుంచి విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే వారు ఏదైతే పోలీసులపైన అటాక్ చేయడానికి వచ్చారో ఆ అటాక్ చేసిన సమయంలో పోలీసులు కూడా తమ దగ్గర ఉన్న గన్లను గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా చూస్తున్నాం. కాల్పులు జరపడమే కాదు, ఆ ముఠా సభ్యులు ఎవరైతే టాటా ఏసీలో ఉన్నారో టాటా ఏసీలో ఉన్న దాదాపు 4 పోలీసులు అదుపులోకి తీసుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న సిసిఎస్కు తరలించినట్లుగా వాళ్ళని రహస్యంగా విచారణ చేపడుతున్నట్లుగా మనకైతే విశ్వసనీయంగా సమాచారం అయితే ఉంది. మొత్తానికి ఇంకొక 3 ఎస్కేప్లో ఉన్నారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లుగా మనకైతే పోలీస్ శాఖ నుంచి ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది. పూర్తిగా మనం చూడాలి. ఈ యొక్క జాతీయ రహదారులనే టార్గెట్ పెట్టుకొని అక్కడ పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను టార్గెట్ చేసి అందులో ఉన్న వాహనదారులు కావచ్చు, అందులో ఉన్న ఆ యజమానులు కావచ్చు, వారిపైన దాడి చేసి వారి నుంచి నగదు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, లేదంటే వాహనాలను కూడా అంటే మనం మొన్నటి వరకు చూసినాం. దాదాపు ఈ జాతీయ రహదారులపైన పార్కింగ్ చేసే లారీలను కూడా టార్గెట్ చేసి లారీ టైర్లను విప్పుకపోవడం, లేదంటే లారీల్లో డీజిల్, పెట్రోల్ అపహరించే ఈ యొక్క పూర్తిగా ఈ తస్కారం చేసే ఈ బ్యాచ్ మొత్తం ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా పార్థి గ్యాంగ్గా పోలీసులు అయితే గుర్తించడం
పార్దీ గ్యాంగ్ను పట్టుకునేంత వరకు విశ్రమించలేదని దానిపైన ఒక స్పెషల్ ఫోర్స్ను ఒకటి ఏర్పాటు చేయడం, ఈ యొక్క టాస్క్ ఫోర్సే ఈ యొక్క డ్రైవ్ నిర్వహించి రాత్రి అయితే దీనిపైన దాడులు చేయడం, ఒక్కసారిగా అంబర్పేట సమీపంలో ఈ యొక్క పోలీసు గన్ల శబ్దాలు విన్న స్థానికులు భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా పోలీసులు అంటే మనం ఒకసారి నల్గొండ జిల్లా పోలీసులకు సంబంధించిన ట్రాక్ కనుక పరిశీలిస్తే గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నప్పుడు కూడా ISIS ఉగ్రవాదులు సూర్యాపేట జిల్లా సమీపంలో అక్కడ దాడులకు తెగబడ్డప్పుడు కూడా ఇదే పెద్ద పెద్ద గన్లతోటి అటాక్స్ చేస్తున్న సమయంలో కూడా అప్పుడు అక్కడ ఉన్న సూర్యాపేట CI మొగిలయ్య కావచ్చు, అతనితో ఉన్న బృందం కావచ్చు, చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ISIS ఉగ్రవాదిని ఇక్కడ పట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది. సో అలాంటి ఘటనలు మరలా చోటు చేసుకోవద్దు, అంతటి ఛాన్స్ ఎవరికి ఇవ్వవద్దని ఈ యొక్క పార్దీ గ్యాంగ్ పైన జిల్లా పోలీసులు అయితే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. పోలీసులు ఓవైపు ప్రజలకు భద్రత కల్పించడమే కాదు, అర్ధరాత్రి సమయంలో కూడా గస్తీ నిర్వహిస్తూ జాతీయ రహదారులపై జరుగుతున్న ఈ తస్కారాలను, ఏవైతే ఈ ముఠా చేస్తున్న దారుణాలు, పైసలు ఇవ్వకుంటే, నగలు ఇవ్వకుంటే ఆఖరికి చంపడానికి కూడా సిద్ధమవుతారు ఈ ముఠా. వీరి దగ్గర మారణ ఆయుధాలు కూడా ఉంటాయి. ఈ మారణ ఆయుధాలతోటి వారిని చంపేందుకు కూడా వెనుకడుగు వేస్తలేరు. సో అందుకోసమనే ఛాలెంజ్గా తీసుకున్న నల్గొండ జిల్లా పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కావచ్చు, CCS పోలీసులు, అదేవిధంగా రాచకొండ పోలీసుల సహకారంతో వీరినైతే పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. వీరికి సంబంధించి ఇంకా పోలీసులు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి కానీ, లేదంటే పోలీసులు జిల్లా SP నేతృత్వంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు చెప్పాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఒక 4 మాత్రం విచారణ చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకొక 3 కోసం మాత్రం స్పెషల్గా కొన్ని ప్రత్యేక బృందాలు వారిని సెర్చ్ ఆపరేషన్లో భాగంగా వారిని ఆపరేషన్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఆ 3 పట్టుకునేంత వరకు కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పూర్తిగా వీరి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబడుతున్నారనే విషయాలు మాత్రం మనం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి.